హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఇక్కడ ఈరోజు అనగా ఏప్రిల్ 9, 2026 వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో కీలకమైనటువంటి వడ్డీ రేట్లను మార్చేటటువంటి అధికారం ఆర్బీఐ గవర్నర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంటుంది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది ఇటీవల ఏప్రిల్ 6 నుంచి 8వ తారీఖుల వరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ముగిసింది. ఓకేనా? అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఎన్నవది అంటే 60వ మీటింగ్ అని పెట్టుకోండి. ఓకేనా? ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ని మన భారతదేశంలో 2016లో ఆర్బీఐ చట్టం, రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 కింద 42 సెక్షన్ నంబర్ 42 ZB ప్రకారం మన భారతదేశంలో 6 సభ్యులతో కూడుకున్నటువంటి ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ని ఆర్బీఐ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన భారతదేశంలో కీలకమైనటువంటి వడ్డీ రేట్లు అయినటువంటి రెపో రేటు, ఎస్డిఎఫ్, ఎంఎస్ఎఫ్ వీటిని మార్చేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అనేసి అంటే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఆధ్వర్యంలో ముగిసినటువంటి ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ గతంలో 2026లో ఫిబ్రవరి మాసంలో కూడా ఈ కమిటీ సమావేశం అయ్యింది. అయితే దీంట్లో 5.255% మనకి రెపో రేట్ ఉంచినది. ఇప్పుడు మళ్ళీ 2026లో కొనసాగించినటువంటి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా యథాతథంగా రెపో రేట్ కొనసాగిస్తూ వస్తున్నది. అనగా రెపో రేట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు రెపో రేట్ ను 5.25% వద్ద ఉంచింది. ఎస్డిఎఫ్ ని 5% వద్ద ఉంచింది. ఎస్డిఎఫ్ అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని అర్థం. నెక్స్ట్, ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఎంత ఉంటే బ్యాంక్ రేట్ కూడా అంతే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అనగా రెపో రేట్లను మార్పులు చేయలేదు. ఎస్డిఎఫ్ ను 5% వద్ద కొనసాగించారు. ఎంఎస్ఎఫ్ ను 5.50% వద్ద కొనసాగించారు. అదేవిధంగా బ్యాంక్ రేట్ ను 5.50% వద్ద కొనసాగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొన్న మార్చి 31న ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.6% వృద్ధి రేటు నమోదైందని చెప్పి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ చెప్పింది. 2026-2027లో 6.9% వృద్ధి రేటు నమోదు కావచ్చని చెప్పి అంచనా వేసింది. 2026-2027లో సిపిఐ ద్రవ్యోల్బణం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం మన భారతదేశంలో 4.6% నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేసింది. మరి 2025-26నేమో మనకి 7.6% వృద్ధి రేటు నమోదైందని చెప్పింది. మరి ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9% అని చెప్తున్నారు. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే మన భారతదేశంలో వృద్ధి రేటు తగ్గుతుంది అని చెప్పింది మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్. మరి ఎందుకు చెప్పింది అంటే పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా మన భారతదేశంలో విపరీతంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆ 4.6% వరకు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. తద్వారా దేశంలో వృద్ధి రేటు తగ్గుతుంది అని చెప్పేసి మనకి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అంచనా వేయడం అనేది జరిగింది. మరి రెపో రేట్ అంటే ఏమిటి చూడండి. రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గరకు వెళ్ళి రుణాన్ని స్వీకరిస్తే దానిపైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని రెపో రేటు అంటారు. రివర్స్ రెపో రేటు అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర మిగులుగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే దానిపైన ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ రేటుని రివర్స్ రెపో రేటు అని పిలుస్తారు. నెక్స్ట్, సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లో కొంత భాగాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచితే దానిని సిఆర్ఆర్ అని పిలుస్తారు. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లో కొంత భాగాన్ని తమ దగ్గరే ఉంచితే, ఆర్బీఐ దగ్గర ఉంచకుండా తమ దగ్గరే ఉంచితే దానిని ఎస్ఎల్ఆర్ అని పిలుస్తారు.
ఇవి మన భారతదేశంలో కీలకమైనటువంటి ద్రవ్య సప్లైని నియంత్రించేటటువంటి వడ్డీ రేట్లు, ఓకేనా, సాధనాలు కూడా. రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్మీ అమ్ముల పొదిలోకి ఒక డ్రోన్ అనేది జాయిన్ అయింది. ఆ డ్రోన్ పేరు ఏంటంటే కామోకాజీ అనే ఒక డ్రోన్. ఈ డ్రోన్ ఆత్మాయుతి డ్రోన్. ఆత్మాయుతి డ్రోన్ అంటే ఏంటంటే మన శత్రు దేశాల పైన మనం దాడి చేసేటప్పుడు శత్రు దేశాలకు సంబంధించిన వెహికల్స్ కానీ వాహనాలు కానీ అది ఎలాంటి మందుకుండు సామ్రాజ్యంతో కలిగి ఉన్నటువంటి ఎటువంటి పెద్ద వాహనాన్నైనా పేల్చగలిగేటటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి డ్రోన్లను ఆత్మాయుతి డ్రోన్లు అని పిలుస్తారు. ఓకేనా. అంటే శత్రు దేశాల పైన మనం యుద్ధం చేయడానికి, శత్రు దేశాలకు సంబంధించిన స్థావరాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా పనిచేసేటటువంటి ఒక డ్రోన్ కామోకాజీ డ్రోన్. ఈ కామోకాజీ డ్రోన్ ను ఉత్పత్తి చేయమని చెప్పి 2025 డిసెంబర్ మాసంలో సూరత్ ప్రాంతానికి చెందినటువంటి ఇన్సైడ్ ఫస్ట్ పర్సన్ వ్యూ అనే ఒక సంస్థతో 10 కోట్ల రూపాయలతో మన భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే 2 నెలల్లోనే ఈ కామోకాజీ అనే డ్రోన్లను తయారు చేసి ఈ ఇన్సైడ్ ఎఫ్ఈవి అనే సంస్థ భారత సైన్యానికి అందించింది. అయితే ఈ డ్రోను గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదేవిధంగా 2.5 కిలోల బరువును మోసుకెళ్ళగలుగుతుంది. అదేవిధంగా 25 మీటర్ల వరకు పైకి ఎగరగలదు. అదేవిధంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎటువంటి శత్రు స్థావరాన్నైనా కూల్చివేయగలగ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి డ్రోన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. నెక్స్ట్ 2026 ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలోకి చేపల వేటను నిషేధించింది. మనకి భారతదేశంలో తీర ప్రాంతాన్ని 9 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగి ఉన్నాయి. ఈ 4 కేంద్ర పాలిత ప్రాంతాలు 9 రాష్ట్రాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, రెండవది తమిళనాడు రాష్ట్రము, మూడవది వెస్ట్ బెంగాల్ రాష్ట్రము, నాలుగవది పాండిచ్చేరి, దాంతోపాటు అండమాన్ నికోబార్. ఈ ప్రాంతాలలో ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు కూడా చేపల వేటను నిషేధించడం అనేది జరిగింది. మరి కారణం ఏంటి అంటే ఈ 61 రోజుల పాటు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. కారణం ఏంటంటే ఈ సమయంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సమయంలో చేపల పునరుత్పత్తి సమయం, అంటే చేపలు పిల్లలకు జన్మనిచ్చేటటువంటి సమయం. ఎప్పుడైతే ఈ చేపల పిల్లలకు జన్మనిచ్చేటువంటి సమయంలో ఎప్పుడైతే వీళ్ళు వేటకు వెళ్తారో ఆ వేటకు వెళ్ళి చేపలు పట్టడం వల్ల చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లలు అన్ని కూడా వలకి వచ్చేసి దాన్ని తీసుకొచ్చి గడ్డ మీద వేసేస్తే అవి చనిపోతాయి. తద్వారా సముద్రంలో చేపల ఉత్పత్తి పడిపోతాయి. తద్వారా మత్స్యకారులకు ఉత్పత్తి లేకుండా పోతుంది. దేశంలో సముద్ర ఉత్పత్తిలో కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అదేవిధంగా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధించడం అనేది జరిగింది. కాబట్టి చేపల వేటకు వెళ్ళకూడదు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026లో ఒక కీలకమైన మార్పు రాబోతుంది. ఏమరా అంటే 26 జిల్లాలను ఇక నుంచి 6 జోన్లుగా విభజించబోతున్నారు. 6 జోన్స్, 6 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా విభజించబోతున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ 6 జోన్లలో కూడా ఇక నుంచి ఈ జోన్లను విభజించిన తర్వాత స్థానికులకు 95% ఉద్యోగాలు వస్తాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకు వస్తాయి. 5% ఉద్యోగాలు మాత్రమే స్థానికేతరులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. అంటే 1975లో తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ అనే స్థానంలో 2025 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ అనే దానిని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. అంటే ఇది రద్దు అవుతుంది, ఇది అమల్లోకి దగ్గరలోనే రాబోతున్నది. మీరు చూస్తే ఒక్కొక్క జోన్ ను ఇక్కడ నేను ఇచ్చాను క్లారిటీగా, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. చూడండి,
నా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఫస్ట్ జోన్. రెండవ జోన్ వచ్చేసి మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ కోనసీమ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ. మరి జోన్ 3, జోన్ 4, జోన్ 6 ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి, మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇవి మనకి జోన్స్, మల్టీ జోన్స్ 2, ఓకేనా, జోన్స్ 3, సారీ జోన్స్ 6, మల్టీ జోన్స్ 2 అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 39,436 కోట్ల రూపాయలతో మనకు ఒక ఆమోదం తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని చెప్పేసి ఒకటి ఉంటుంది మిత్రమా. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇటీవల 16వ సమావేశం, దీనికి సంబంధించి 16వ సమావేశం ఏప్రిల్ 7వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ 16వ ఏపీఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 39,436 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆమోదించమనే జరిగింది. ఈ 39,436 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎన్ని సంస్థలకు సంబంధించిందంటే 31 సంస్థల పెట్టుబడి అన్నమాట. ఓకేనా, దీంట్లో భాగంగా ఈ పెట్టుబడులను ఎక్కువగా ఎక్కడ ఫోకస్ చేయాలంటే రాయలసీమ పైన ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్పారు. రాయలసీమ అంటే మన 4 జిల్లాలు, 10 జిల్లాల ప్రకారం చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 4 జిల్లాలో ఎక్కువగా ఫోకస్ చేయాలి. దాంతోపాటు ఈ 4 జిల్లాల్లో కూడా పునరుత్పాదక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయంటే దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025-26 ఆర్థిక సంవత్సరం ఇటీవల ముగిసింది మిత్రమా. మరి 2026-2027 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత వృద్ధి రేటు నమోదు కావచ్చు అని చెప్పి మూడీస్ అనే ఒక సంస్థ అంచనా వేసిందంటే 6%, 6% వృద్ధి రేటు నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేసింది. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా ఇదే ఆర్థిక సంవత్సరంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ 6.2% నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేసింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో 2026-2027లో మనకి పిచ్ అనే ఒక సంస్థ 7% వృద్ధి రేటు నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఈ మూడీస్ అనే ఒక సంస్థ గతంలో 6.8% నమోదవుతుందని చెప్పి అంచనా వేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇప్పుడు 0.8% తగ్గించి 6% పరిమితం చేసింది. అదేవిధంగా ఇదే 2026-2027లో ద్రవ్యోల్బణం ఎంత నమోదు కావచ్చు అని చెప్పిందంటే 4.8% వృద్ధి రేటు ద్రవ్యోల్బణం నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేసింది. మరి వృద్ధి రేటు తగ్గించడం గల కారణం ఏంటి? అన్ని సంవత్సరాలు కూడా వృద్ధి రేటు తగ్గిస్తూ వస్తున్న కారణం ఏంటంటే పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలో రానున్నటువంటి అంటే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి వృద్ధి రేటుతో పాటు వృద్ధి రేటు తగ్గుతుందంట, ద్రవ్యోల్బణం పెరుగుతుందంట. ఓకేనా, ఇది ఇక చివరి టాపిక్ వచ్చేసి హెమోక్యూఆర్ అనే ఒక సాధనాన్ని ఐఐటి ఖరగ్పూర్ వారు తయారు చేయడం అనేది జరిగింది. మరి ఎందుకు తయారు చేశారంటే ఖరీదైనటువంటి యంత్రాలతో పని లేకుండా అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి హెమోక్యూఆర్ ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ ఎంత ఉంది అని తనిఖీ చేసే కొత్త సాధనాన్ని ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ తయారు చేయడం అనేది జరిగింది. దాని పేరు ఏంటంటే హెమోక్యూఆర్ అనే ఒక సంస్థ. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఏదైనా ఒక ఐఐటి వార్తలు ఇచ్చింది అనేసి అంటే ఐఐటి పని ఏంటంటే న్యూ టెక్నాలజీని ఉపయోగించి కొత్త వాటిని కనుక్కుంటుంది. పేరు ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇండియన్ అంటే మన భారతీయ, ఇన్స్టిట్యూట్ అంటే విద్యా సంస్థ. అది ఎటువంటి విద్యా సంస్థ? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేటటువంటి విద్యా సంస్థ. ఓకేనా, కాబట్టి ఇది మనకు సంబంధించినటువంటి ఈరోజు కరెంట్ అఫైర్స్ మిత్రమా. మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు నేను కరెంట్ అఫైర్స్ సపరేట్గా అప్లోడ్ చేసి ఉన్నా. డైలీ కరెంట్ ఈ వీడియో కాకుండా మీకు సపరేట్గా ఇంకా డెప్త్గా మరిన్ని టాపిక్స్ కవర్ చేసి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేసి ఉన్నా. నెక్స్ట్ అదేవిధంగా
సిఏ కోర్సులోనే మీకు ఎక్స్ట్రా డబ్బులు నేను తీసుకోకుండా జీకే కూడా అప్లోడ్ చేస్తున్నా. జీకే కూడా అందులోనే ఉంది, ప్రాక్టీస్ చేయండి. అది డిఎస్సి వాళ్ళైనా ఎవరైనా కానీ ప్రాక్టీస్ చేయండి. రీసెంట్గా హైకోర్టు వాళ్ళకి దాదాపు ఒక 400 పైన 400 బిట్స్కు పైగా నేను ఓన్లీ జీకే మాత్రం అప్లోడ్ చేస్తున్నా. ఓన్లీ జీకే మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. హైకోర్టు వాళ్ళకి మాత్రమే సపరేట్ ఫోల్డర్ ఉంది. జీకే అంటే కరెంట్ అఫైర్స్ కోర్సులో సపరేట్ ఫోల్డర్ ఉంది మన యాప్లో. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర యాప్. దీంట్లో 400 బిట్స్ ఓన్లీ జీకే ఉన్నాయి. మరొక 350 బిట్ల వరకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, జనవరి నుంచి ఇప్పటి వరకు. ఓకేనా? కాబట్టి ప్రాక్టీస్ చేయొచ్చు. 2025 మెటీరియల్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది, కరెంట్ అఫైర్స్ మెటీరియల్. ఓకేనా? జీకే ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. మీరు గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 రాయండి, ఏదన్నా రాయండి. డెప్త్గా మన యాప్లో క్లాస్ అప్లోడ్ చేస్తున్నా, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రాబ్లం వస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? మన యాప్లో ఇండియన్ అకాడమీ క్లాసెస్, ఏపీ అకాడమీ క్లాసెస్, ఏఎస్ఓ క్లాసెస్, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిరీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి తీసుకోవచ్చు. మిత్రమా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.